వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. అసలు మేడే కాల్ అంటే ఏంటి? మేడే అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అత్యవసర పదం. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు విపత్తు సంకేతాన్ని పంపడానికి ఉపయోగిస్తారు. విమాన పైలట్లు, షిప్ కెప్టెన్లు తమ నౌక వినాశనం అంచున ఉన్నప్పుడు అత్యవసర సంకేతాన్ని పంపడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది రెస్క్యూ అధికారులను వెంటనే అలర్ట్ చేస్తుంది. అత్యవసర ప్రతిస్పందన ప్రోటోకాల్ను ప్రేరేపించడానికి ఒక పైలట్ గాని మెరైనర్ ఈ పదాన్ని వరుసగా 3 సార్లు మేడే 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 అని పునరావృతం చేయాలి, లేదా 7700 అనే నెంబర్ను సందేశంగా పంపించాలి. అసలు మేడే కాల్ చరిత్ర గురించి చూద్దాం. మేడే అనే పదం వచ్చి నాకు సహాయం చేయండి అని అర్థం వచ్చే ఫ్రెంచ్ పదం మేడర్ నుండి ఉద్భవించింది. ఈ కొత్త పదాన్ని 1923లో క్రాస్ ఛానల్ విమానాల కోసం చేర్చారు. ఇది మునుపటి డిస్ట్రెస్ కాల్ స్థానాన్ని భర్తీ చేసింది. దీని మోర్స్ కోడ్ సిగ్నల్ SOS. మొదట ఈ పదాన్ని 1920 సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్లోని క్రోయిడాన్ విమానాశ్రయంలో రేడియో ఇన్ఛార్జ్ అధికారి ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫోర్డ్ ఉపయోగించారు. మేడే కాల్ తర్వాత ఏం జరుగుతుంది? తీవ్రమైన అత్యవసర పరిస్థితిలో విమానం లేదా నౌకకు కమాండ్గా ఉన్న వ్యక్తి ద్వారా మేడే కాల్ జారీ చేయబడుతుంది. ఇంజిన్ వైఫల్యం, అగ్ని ప్రమాదం లేదా విమానం ఓడ యొక్క భద్రత మరియు సమగ్రతకు ముప్పు కలిగించే ఏదైనా ప్రమాదం జరిగే ఈ పరిస్థితుల్లో దీన్ని జారీ చేస్తారు. ప్రోటోకాల్ ప్రారంభమైన తర్వాత మెరుగైన కమ్యూనికేషన్ కోసం ఫ్రీక్వెన్సీలో రేడియో ట్రాఫిక్ క్లియర్ చేయబడుతోంది. మేడే కాల్ ఇచ్చిన వ్యక్తి అత్యవసర పరిస్థితి, తామున్న భౌగోళిక స్థానం తదితర వివరాలను అందిస్తారు. దీంతో సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయ అవకాశాలు అందిస్తారు. ఈ పిలుపుతో అధికారులు రెస్క్యూ బృందాలను పంపడం, ప్రాణ నష్టం నివారణ కోసం ఇతర ఏర్పాట్లు చేయటం సులువవుతుంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి FADEC వైఫల్యం కారణమని నిపుణులు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. ఈ ఫెయిల్యూర్తో ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయి ఇంజిన్కు ఇంధనం అందక విమానం ఎగరలేక కూలిందని ఒక అంచనా వస్తున్నారు. బ్లాక్ బాక్స్ అనాలిసిస్, మరిన్ని అంశాల పరిశీలనతో దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫుల్ అథారిటీ డీజిల్ ఇంజిన్ కంట్రోల్గా పిలిచే ఈ FADEC సిస్టమ్ విమాన ప్రయాణాన్ని అన్ని అంశాలతో సమన్వయం చేస్తోంది. దీన్ని పైలట్ ఓవర్ రైడ్ చేయలేరు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. గురువారం అంటే జూన్ 12న మధ్యాహ్నం 1:35 సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలుపుకొని మొత్తం 242 మంది ఉన్నట్లు ఎయిర్ ఇండియా ధృవీకరించింది. విమానంలో ఉన్న వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, పోర్చుగీస్కు చెందినటువంటి 7, కెనడాకు చెందిన 1 ఉన్నారని ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్స్కు తరలించారు. విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే గాల్లో 625 అడుగుల ఎత్తులో ఎగురుతుండగానే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC సెంటర్కు మేడే కాల్ చేశారు. వారిని సంప్రదించేందుకు ATC తిరిగి ప్రయత్నించగా అటు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ నేపథ్యంలో పైలట్లు చేసిన మేడే కాల్కు అర్థమేంటి? విమాన సిబ్బంది ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు? దాని అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. మేడే కాల్ అంటే ఏంటో కూడా తెలుసుకునే పరిస్థితిలో ప్రతి ఒక్కరూ సెర్చ్ కొడుతున్నారు. విమానం నడిపే పైలట్లు ATC మధ్య కమ్యూనికేషన్ చాలా కీలకమైంది. ఈ కమ్యూనికేషన్ కోసం వారు కొన్ని నిర్దిష్టమైన పదాలు, నియమాలు, సిగ్నల్స్ కూడా ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇవి
చాలా ప్రామాణికమైనవి. ఏవియేషన్ రంగంలో కమ్యూనికేషన్ కోసం పైలట్లు, ఏటీసీ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. దీనివల్ల విమానం ప్రపంచంలో ఏ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా భాష పరంగా మాత్రం ఇబ్బందులు ఉండవు. అలాగే రేడియో కమ్యూనికేషన్ కోసం నిర్దిష్టమైన పదజాలాన్ని ఉపయోగిస్తారు. ఈ రేడియో కమ్యూనికేషన్ను ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈ పదజాలాన్ని ప్రమాణీకరించింది. అయితే ఈ పదజాలంలో కొన్ని పదాలు కూడా ఉన్నాయి. వాటికి అర్థాలు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. రోజర్, మీ సందేశాన్ని నేను అందుకున్నాను అని అర్థం. అఫిర్మేటివ్ అంటే అవును లేదా ధృవీకరిస్తున్నాను అని. నెగిటివ్ అంటే కాదు లేదా తిరస్కరిస్తున్నాను అని. రీడ్ బ్యాక్, ఏటీసీ సూచనలను పైలట్ తిరిగి చెప్పటం, తద్వారా ఆ సూచన సరిగా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవటం. ఇక క్లియర్ ఫర్ టేక్ ఆఫ్, టేక్ ఆఫ్ చేయటానికి అనుమతి ఉందని అర్థం. లైన్ అప్ అండ్ వెయిట్, రన్వే పైకి వచ్చి టేక్ ఆఫ్ కోసం వేచి ఉండమని అర్థం. బ్రేక్స్ రిలీజ్డ్, టేక్ ఆఫ్ కోసం బ్రేక్లను వదిలి విమానం కదలటం ప్రారంభించిందని పైలట్ ఏటీసీకి చెప్పడం. ఇక మే డే, తీవ్రమైన ప్రాణాపాయ అత్యవసర పరిస్థితిని సూచించే సంకేతం ఇది. ఉదాహరణకు చెప్పాలంటే ఇంజిన్ వైఫల్యం కావచ్చు, మంటలు చెలరేగటం కావచ్చు. 3 సార్లు మేడే 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 అంటారు. ఇక పాన్ పాన్ అంటే తక్షణ ప్రాణాపాయం ఉండదు, కానీ అత్యవసరమైన పరిస్థితిని మాత్రం సూచిస్తుంది పదం. ఉదాహరణకు చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తినా లేదా విమానంలో ఎవరైనా అనారోగ్యానికి గురి కావటం కావచ్చు. దీన్ని కూడా 3 సార్లు పునరావృతం చేస్తారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు